హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ అమూల్య. చూసే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను స్టేట్ లెవెల్ ఇన్స్పైర్ అండ్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డిలో జరిగిందనమాట. సో అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళాను అంటే ఆ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో సైన్స్ ఫేర్తో పాటు ఇన్స్పైర్ అవార్డ్స్తో పాటు మనకి టీచర్ ఎగ్జిబిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ టీచర్ ఎగ్జిబిట్స్ తరపున మన మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ తరపున నుండి నేను వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇప్పుడు 24 DSC కాబట్టి ఫస్ట్ టైం నాకు అనుకోకుండా ఆఫర్ వచ్చింది. సో నేను స్టేట్కి డిస్ట్రిక్ట్ తరపున వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళడానికి నాకు హెల్ప్ చేసినటువంటి మా స్టాఫ్కి, హెచ్ఎం మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దీనికన్నా ముందు అసలు టెట్ ఉంది కదా, టెట్కి సంబంధించి నిజానికి చాలా వీడియోస్ చేయాలనుకున్నా. అండ్ సజెషన్స్, హౌ టు రైట్ ఎగ్జామ్, హౌ టు మేనేజ్, ఇవన్నీ చేయాలని చాలా చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండే. బట్ అప్పుడు ఎలక్షన్స్ అని, దాని తర్వాత మ్యాచ్ డే అని, హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, సో ఇట్లా మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత కొంచెం నా హెల్త్ బాగాలేదు. అండ్ ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉందని దీని గురించి వర్కౌట్ చేద్దామని కొంచెం దాని గురించి సెర్చ్ చేయడం జరిగింది. ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా అని. దానికోసం ఇంకా కొంచెం టైం వేస్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఒక 2 days అంటే మాకు వెనస్డే 7th, 8th, 9th జరిగిందనమాట. ఈ 3 days జరిగింది కదా. సో 4th, 5th, 6th 2 days లీవ్ తీసుకొని దీని గురించి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ తయారు చేద్దాము, టీఎల్ఎం చేద్దామని ఉన్నాను కానీ బట్ కుదరలేదు. అండ్ అసలు స్టేట్ లెవెల్కి వెళ్ళనా ఒకనొక టైంలో వెళ్ళనేమో, సార్ దగ్గర పర్మిషన్ తీసుకుంటా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ దగ్గర. సో సమ్ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉందని చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకని ఇక నాకు అసలు ధైర్యం రాలేదు వెళ్ళడానికి. అండ్ ఆ 2 days కూడా నేను మొత్తం లిటరల్లీ హాస్పిటల్లోనే ఉన్నా, ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎగ్జిబిట్కి సంబంధించి కూడా వెళ్ళే రోజు నైట్ ముందు కొంచెం అట్లా ప్రిపేర్ చేసినంతే, ఓన్లీ రైటప్ తీసుకుని వెళ్ళిన. కాన్ఫిడెంట్ అయితే అసలు లేదు, ఎట్లా రాదు అసలు. ఇక వెళ్ళను, ఇక్కడే ఉంటా, డాడీని చూసుకుంటా అనుకున్నా. కానీ మా డాడీ దగ్గరుండి, లేదు ఇంత కష్టపడి చేసినావు కదా, నువ్వు ఒకసారి వెళ్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. విన్నింగ్ ముఖ్యం కాదు, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకసారి వెళ్తే నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా, పర్లేదు అని చెప్పడంతో వెళ్ళడం జరిగింది. డైనమిక్ సర్కిల్ థియరం జనరేటర్ అని 6th to 10th కవర్ అయ్యేలాగా పార్ట్స్ ఆఫ్ సర్కిల్ నుండి మొదలు పెడితే 9th, 10th క్లాస్ వరకు సీకెంట్, ట్యాంజెంట్స్ వరకు కాన్సెప్ట్ ఉండేలాగా ఒక డిజైన్ అయితే మోడల్ తయారు చేశాను అనమాట. సో దానికి నాకు మా నాన్న చాలా హెల్ప్ చేయడం జరిగింది. అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు, కార్పెంటర్ దగ్గర తీసుకెళ్ళడం మా హస్బెండ్, మా డాడీ హెల్ప్ చేసిన. అండ్ తర్వాత అందులో కొన్ని మామూలుగా రబ్బర్ బ్యాండ్స్తో కానీ నెయిల్స్తో కానీ చేస్తారు కదా, అట్లనే కాకుండా అడ్జస్టబుల్ పాయింటర్స్తో దాన్ని చేద్దామని చాలా ట్రై చేసిన. బట్ పాయింటర్స్ దొరకలేదు. మామూలుగా క్లాక్లో ఉండే పిన్స్ ఉంటాయి కదా, ముళ్ళు, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్, వాటితో ట్రై చేసిన. సో దానికి మా మరిదిలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ ప్రాజెక్ట్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్ట్ అయితే, అంటే ఐడియా నాది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కోర్స్ ప్రైజ్ రాలేదు, ప్రైజ్ ఈజ్ నాట్ మ్యాటర్, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వండర్ఫుల్. అంటే మాటలో చెప్పలేకపోతున్నా. అక్కడికి వెళ్ళడం చాలా చాలా ప్లస్ అయింది నాకైతే. చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఫస్ట్ డే మొత్తం డల్గానే గడిచిపోయింది. అసలు టీచర్ ఎగ్జిబిట్స్కి సంబంధించి ఇంకా రూము అలాట్ జరగలేదు. అండ్ ఇక్కడ దాంతోపాటు మా డాడీ ఐసీయూలో ఉండే, ఇంకా అంటే జనరల్ వారికి షిఫ్ట్ చేయలేదనమాట. సో సగం అది టెన్షన్, సగం ఈ టెన్షన్. నేను ఎక్కువ ఏం ప్రాజెక్ట్స్ చూడలేకపోయినా. నిజానికి ఏమనుకున్నా అంటే, సరే వెళ్ళినా కదా, వెళ్ళినందుకు అన్ని ప్రాజెక్ట్స్ చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలి, క్యాప్చర్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలిస్తే చాలామంది పేరెంట్స్ కూడా మన దానిలో ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళ పిల్లలకి యూజ్ అవుతాయి. సో ఈ కాన్సెప్ట్ బాగుంది, పిల్లవానికి ఏపీయచ్చు అది. సో జనరల్ టాపిక్ కాబట్టి ఇయర్లీ ఈ అవార్డ్స్ ఉంటాయి కాబట్టి అందరికి పనికొస్తుందనే ఉద్దేశంతో నేను చేద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ డే మొత్తం టెన్షన్ 50% ఏమో మైండ్ మా డాడీ ఎలా ఉన్నాడని, 50% అసలు రూమ్ అలాట్ చేస్తలేరు. అండ్ జర్నీలో అలసిపోయినాం, మొత్తానికి అట్లా అయిపోయింది. సెకండ్ డే 8th రోజు మాకు రూమ్ అలాట్ చేయడం జరిగింది. తొందర జడ్జిమెంట్స్ అయిపోయినాయి. సో అప్పుడే నాకు మన యూట్యూబర్స్ ఎవరెవరు, మన కపిల నరేష్ సార్, ఇంకా గోన గన్నారెడ్డి సార్, ఇద్దరు కలవడం జరిగింది. అండ్ అంత పెద్ద ఛానల్ వాళ్ళు అసలు నన్ను గుర్తుపడతారా, వాళ్ళకి నేను తెలుసా అనుకున్నా. బట్ వాళ్ళు కూడా నా వీడియో చూడడం జరిగిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీకు గుర్తుందా, లాస్ట్ టైం సార్ పాడ్కాస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ నన్ను రెఫర్ చేయడం జరిగిందనమాట. సో ఎన్లైట్ అమూల్య కానీ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్, తను బీయింగ్ ఏ హౌస్ వైఫ్ 3 jobs కొట్టింది కదా, తనని చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది, తనని ఇంటర్వ్యూ చేయండి అని కొద్దిమంది సార్ ఛానల్కి కమెంట్ పెట్టడం జరిగిందనమాట. సో నేను గట్టిగా అనుకున్నా, అమ్మో ఆ సార్ అంత పెద్ద ఛానల్, 561K సబ్స్క్రైబర్స్ ఉన్నారు,
ఆ సార్కి మనం అసలు తెలుస్తామా, సార్ ఇక్కడ మనం ఇక్కడ అనుకున్నా. బట్ గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుందేమో మేబీ. నాకు కూడా ఉండే అసలు యాక్చువల్గా, అమ్మో సార్ ఛానల్లో అసలు నార్మల్ పీపుల్ని అట్లా ఇంటర్వ్యూ చేస్తారా అని నేను అనుకున్నా. బట్ సార్ని కలిసి మాట్లాడడం జరిగింది. సార్ ఇట్లా కమెంట్స్ వచ్చినాయి చూసినా అంటే, అవును చూసినా, చేద్దాం అనుకున్నా, బట్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియలేదు అన్నాడు. సార్ అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాడు, టైం ఇస్తే చేస్తానని చెప్పడం జరిగింది. మంచి టైం ఎప్పుడు వస్తే నాకు తెలియదు, కానీ త్వరలో నేను మన ఇగ్రం టీవీ ఛానల్లో కనిపించబోతున్నాను. అది ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ సార్ని ఒక మేడం ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. లో కాస్ట్ టీఎల్ఎం అని సార్ తీసుకురావడం జరిగింది. అండ్ ఆ టీఎల్ఎం స్టేట్కి సెలెక్ట్ అయిందనమాట. సో సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయిందనమాట. స్టేట్లో విన్ అయ్యి సౌత్ ఇండియా లెవెల్కి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ నరేష్ సార్. సో ఇదైతే ఒక గుడ్ థింగ్. అంటే నేను వెళ్ళాలా వద్దా అని అనుకున్నందుకు ఈ సార్ పరిచయం అవ్వడం, అండ్ అట్లనే ఇంకా గోనగన్నారెడ్డి సార్ పరిచయం అవ్వడం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నన్ను గుర్తుపడతారని. సారే ఫస్ట్ నన్ను చూసి ఎన్లేటర్ అమూల్య గారు అని అడగడం, అంత ఒక ఎక్సైట్మెంట్లో అసలు ఎంత సడన్గా అయిపోయిందన్నమాట. చేయడం జరిగింది. సో ఒకరి ఆలోచనలు ఒకరు అట్లా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా యూట్యూబ్కి సంబంధించి ఏమైనా అడ్వైజ్లు కానీ యాప్కి సంబంధించి సో అవన్నీ హెల్ప్ చేస్తా అని చెప్పారు. సో ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్రీగా మాట్లాడతారు అని. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకా దీంతోపాటు మా టీఎల్ఎం కానీ సబ్జెక్టు ఇట్లా ఈ విషయానికి వస్తే, టీచర్ విషయంలో కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు. నిజానికి నేను టీచర్ ఎగ్జిబిట్ చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మామూలుగా టీఎల్ఎం ఎలా అంటే చాలా టీఎల్ఎంస్ వస్తాయని తెలుసు. యాక్చువల్గా టీచర్ ఎగ్జిబిట్ అంటే ఒకటే ఉంటుందేమో అనుకున్నా. అప్పటికైనా మా హెచ్ఎం మేడం అట్లా చెప్తున్నారు, లేదు చాలా తీసుకెళ్తారు అంటే. నేను మొన్ననే జాయిన్ అయినా కాబట్టి నిజానికి ఎక్కువ మోడల్స్ లేవు నా దగ్గర. కొన్ని మ్యాథమెటిక్స్ డేకని, అంతకుముందు టీఎల్ఎం అప్పుడు టీఎల్ఎంస్ ఉన్నాయి, బట్ చిన్నవి ఉన్నాయి. ఇంత చిన్నవి తీసుకెళ్తారా అని నేను ఒక రెండే కాన్సెప్ట్లలో మొత్తం వచ్చేలాగా డిజైన్ చేసి తీసుకెళ్ళిన. బట్ వాళ్ళ టీఎల్ఎం చూసిన తర్వాత సూపర్ అనిపించింది. చాలా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుండి. అండ్ చాలామంది సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అండ్ చాలామంది సార్లు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే 24 డిఎస్సి అయ్యి కూడా నీవు ఇక్కడ ఫస్ట్ ఇయరే ఇక్కడ వరకు వచ్చినావంటే చాలా గ్రేట్, మాకు రావడానికి టైం పట్టింది అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ దాని నుండి చాలా అడ్వైజెస్ అట్లా తీసుకోవడం జరిగింది. వాళ్ళ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఆ సార్లందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మొత్తానికి జర్నీ ఇట్లా అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫస్ట్ టైం వెళ్ళడం అంటే ఇంటి నుండి బయటికి, స్కూల్లో ఉన్నప్పుడైనా కాలేజ్లో ఉన్నప్పుడైనా ఫస్ట్ టైం అన్నమాట ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం. సో వెళ్ళడానికన్నా ముందు ఇక్కడ మా కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్వాతి మేడం అని మాకు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అప్పుడు పరిచయం అయిందనమాట. ఆ మేడం వాళ్ళ స్టూడెంట్ కూడా స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. సో ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. ఆ మేడమే మొత్తం నన్ను దగ్గర నుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ స్వాతి మేడం. అండ్ ఆ మేడం సౌత్కి సెలెక్ట్ అయింది. అట్లనే నేషనల్కి కూడా ప్రపోజల్లో మేడం పేరు రావడం జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు స్వాతి మేడం అండ్ హర్ స్టూడెంట్ అర్చన. ఐఎమ్ సో హ్యాపీ కరీంనగర్ డిస్టిక్ తరఫున రావడం. అండ్ నాకైతే ప్రైజ్ రాలేదు. నిజానికి నేను ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళలేదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా డైలమాగా వెళ్ళాను, కానీ వెళ్ళడం వల్ల నాకు చాలా చాలా మంచి జరిగింది. ఇటు ప్రొఫెషనల్ వైజ్గా టీచర్స్తో ఏమంటారు ర్యాపో పెరిగింది. వాళ్ళ దగ్గర నుండి సజెషన్స్ అయినా అడ్వైస్ అయినా తెలుసుకోవడానికి పలానా శ్రవంతి అనే ఒక టీచర్ ఉంది అని వాళ్ళకి తెలియడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ సైడ్ అఫ్కోర్స్ నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, ఏదో అట్లా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి ఒక చిన్న ఛానల్ని అయితే రన్ చేస్తున్నా. సో నాకు అంత పెద్ద ప్రొఫెషనల్ యూట్యూబర్స్ పరిచయం అవ్వడం, వాళ్ళని హెల్ప్ చేస్తా అనడం, అండ్ నా ఇంటర్వ్యూ వస్తుంది అనడం, ఇవన్నీ చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అన్నమాట. 2 days చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆ సెకండ్ డే హ్యాపీగా ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే మా డాడీ ఐసీ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అండ్ ఒకటే 1 day మళ్ళీ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో నిన్న మొత్తం కూడా హ్యాపీగా గడిచిపోయింది. మొత్తానికి ఇది స్టేట్ లెవెల్ ఇన్స్పైర్ అండ్ బాల విజ్ఞానిక్ ప్రదర్శనకు సంబంధించినటువంటి జర్నీ. మొత్తానికి చాలా చాలా విషయాలు అయితే తెలుసుకున్నా. అండ్ మా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి సార్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మా అందరిని ముందుండి నడిపించినందుకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని విషయాల్లో అందరికీ హెల్ప్గా ఉన్నారు. అండ్
మన కరీంనగర్ తరపున వచ్చినటువంటి అందరూ టీచర్స్కి, పార్టిసిపెంట్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. విన్ అవ్వకపోయినా పర్లేదు, మనం ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకున్నాం అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అండ్ విన్నర్స్ అందరికీ హ్యాపీ కంగ్రాచులేషన్స్. సో ఇది ఈ వీడియో. త్వరలో సార్ ఛానల్లో కలుద్దాం, ఎప్పుడో తెలియదు. అండ్ దానికన్నా ముందు ఇంకా మన టెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతే యాజ్ యూజువల్గా బిజీ అయిపోతుంది. సో ఇది ఈ వీడియో. నా యొక్క హ్యాపీనెస్ని నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ కీప్ సపోర్ట్ మీ. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.